స్టోన్స్, పైల్స్, ఫిస్టులా, సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఏపీ మంత్రివర్గంలోకి కొన్నిదెల నాగబాబు గారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఓకే, నిన్నటి రోజు అంతా కూడా వాడివేడిగా జరిగింది. అంటే ఏదైతే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ముగ్గురు, ఎవరైతే బీదా మస్తాన్ గారు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, ఆర్ కృష్ణ గారు, ముగ్గురు రాజీనామా చేస్తే అవి ఖాళీపడ్డాయి. ఆ స్థానాల్లో టీడీపీకి సంబంధించి ఇద్దరు బీదా మస్తాన్ మళ్ళా కంటిన్యూ అవుతున్నారు. సానా సతీష్ గారిని తెర మీద తీసుకొచ్చారు. ఒక మూడో వ్యక్తిగా బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య గారికి. ఇక ఎటొచ్చి జనసేనకు న్యాయం చేయాలి. ఇక్కడ జనసేనకు న్యాయం చేయాలంటే ఎలా? కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కృషి చేశారో, తొలి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చే వరకు కూడా నాగబాబు గారు చేసిన కృషిని జనసేన అధినేత కావచ్చు, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు గుర్తించి ఈరోజు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది కూటమి నిర్ణయించింది. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అసలుకి? ఒక మంచి శుభపరిణామంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూడాలి. మీరన్నట్టు పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. నాయకులు ప్రజల్లో గుర్తింపు పొందేది, పేరు పొందేది అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఓకే, ఆ పార్టీ బతకాలన్నా, ఆ పార్టీని ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలన్నా చాలా గొప్ప ఇది ఉండాలి, త్యాగానికి సిద్ధపడాలి. ఒకవైపు తన వృత్తిని కూడా పనంగా పెట్టాలి. అటువంటిది మీరు చెప్పిన నాగబాబు గారు నాకు బాగా తెలుసు. దాదాపు 2 దశాబ్దాల నుంచి ఆయన తెలుసు. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు లక్కీగా ఆ రోజు ఒక 5,000 మంది బ్లడ్ క్యాంప్కి నాగార్జున యూనివర్సిటీలో పెట్టినప్పుడు రికార్డ్ అనమాట అది. ఆ రోజుల్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. 5,000 మంది స్టూడెంట్స్లో బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు, బ్లడ్ క్యాంపు నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టినప్పుడు వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్ గారు నాగబాబు గారిని హైదరాబాద్లో నాకు పరిచయం కూడా లేదప్పుడు నేనే స్వయంగా తీసుకెళ్ళాను. ఇట్లా రావాలి సార్, మీరు చిరంజీవి గారు ఎంతో స్ఫూర్తి స్టూడెంట్స్ కానీ. అప్పుడు గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా అది జరగల. రాష్ట్రం కలిసి ఉంది. అప్పుడు 5,000 మంది బ్లడ్ క్యాంప్ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. మెగాస్టార్ గారి స్ఫూర్తితో యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అంతా కలిపి బ్లడ్ క్యాంప్ చేశారు. అది ఒక రికార్డు. ఆ తర్వాత పరిచయమైన నాగబాబు గారు అండి, తర్వాత మొక్కలంటే ఇష్టం. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి మొక్కలంటే ఇష్టం. చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అనే ఒక స్లోగన్తో ఒక 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవాడలో చేసాం. అప్పుడు మేయర్ తాడిశెట్టి శకుంతల గారు. దాంట్లో కూడా ముందుండి ఆ బాధ్యత కూడా నేను చూశాను. ఎక్కడ బొంటుమల్లి కానించి విజయవాడ కానించి నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో చేసాం. అంటే మొదటి నుంచి సేవ చేయాలని తన అన్న ద్వారా, మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా నేర్చుకున్నాడు నాగబాబు గారు. తన అన్నని ఒక మాట అంటే తట్టుకోలేడు, అట్లనే తన తమ్ముడిని ఒక మాట అంటే అస్సలకి తట్టుకోలేడు. అందులోనూ నాగబాబు గారు చిరంజీవి అభిమాన సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడ అన్నను బ్యాలెన్స్ చేస్తూ, అన్నకు ఎక్కడ కూడా గౌరవం తగ్గకుండా ఆయన ముందు నుంచి బ్యాలెన్స్ చేస్తారు. ఒకవైపు తమ్ముడిని కూడా, తమ్ముడు ఆవేశం కావచ్చు, ఇంకోటిగా ఏదైనా కూడా బ్యాలెన్స్ చేస్తూ రాజకీయంగా ఆయనకు అండగా దండగా నిలబడుతూ, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆవేశపడే చెప్పాలంటే ప్రతి విషయంలో కొంత ఆవేశంగానే ఉంటారు. కానీ నాగబాబు గారు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ రాజకీయంగా కూడా తమ్ముడికి దండగా నిలబడుతూ ఒక ప్యారల్కి ఒక వంతెనలాగా అనమాట ఆ కుటుంబంలో. అటు చిరంజీవి గారికి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి కూడా సపోర్ట్గా ఉంటూ, ఒక పిల్లర్ లాగా ఉంటూ చేసుకొచ్చారు ఆయన. డెఫినెట్గా అండి, నేను అదే చెప్తున్నా. నాగబాబు గారిని ఆ తర్వాత నేను ఎప్పుడు ఈ మధ్య కలవలేదు, కానీ రాజకీయంగా ఆయన బిజీగా ఉండటం వల్ల ఒక వ్యక్తి మీరు అన్నట్టుగా అటు అన్నని బ్యాలెన్స్ చేసుకుంటా, ఇటు తమ్ముడిని బ్యాలెన్స్ చేసుకుంటా, తమ్ముడు పెట్టిన పార్టీకి ఒక ఇరుసులాగా. అంటే గౌరవ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానుల సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఎవరు? నాగబాబు గారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వాళ్ళని సమన్వయం చేసుకోవాలా, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేసుకోవాలా. సేవా కార్యక్రమాలు అటు బ్లడ్ క్యాంప్ కావచ్చు, లేకపోతే మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, ఐ క్యాంప్ కావచ్చు, ఈ సమర్థవంతంగా నిర్వర్తించాలి. అంటే ఎవరు ఉండాలి? ఒక ఇరుసులాగా ఉండాలి. అన్నీ ఇతనే సమన్వయం చేసుకుంటే ఎక్కడికి విభేదాలను తీసేసి, పార్టీ ఎప్పుడైతే జనసేన పెట్టారో పెట్టినప్పటి నుంచి కూడా దానికి కనెక్ట్ చేయటం, ఏది చిరంజీవి అభిమానుల సంఘాన్ని కనెక్ట్ చేయటం, దాంట్లో సఫలీకృతయ్యారు. ఒక ఇరుసులాగా పనిచేశాడు. అదేవిధంగా నాదెండ్ల మనోహరే గారే ఒక్కళ్ళే ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పక్కన. ఆ సమయంలో నాగబాబు గారు తోడయ్యారు. నాగబాబు గారు తోడవటం వల్ల బలం చేకూర్చారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడికెక్కడ విభేదాలు ఉంటాయి. అంటే దశాబ్దం నుంచి ఆ పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళు ఏమవుద్ది, టికెట్లు 21కే పరిమితం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు టికెట్లు రాని వాళ్ళు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఆ సమయంలో అది సద్దుమరిగేటట్టు చేసి
ఆ యొక్క ఏ జిల్లాలో అయితే 13 జిల్లాల వ్యాప్తంగా తిరిగి అక్కడికి సమన్వయం చేసుకుంటా మీకు అధికారం వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాళ్ళని సముదాయించే బాధ్యత తీసుకున్నాడు. అదేవిధంగా నాయకులు టికెట్లు చివరి నిమిషంలో మిస్ అయిన వాళ్ళు కూడా పార్టీని దాటకుండా చేశాడు, పార్టీని కనిపెట్టుకున్నట్టు చేశాడు. అటువైపు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, విభేదాలు లేకుండా చక్కగా తీర్చిదిద్దగలిగాడు. కాబట్టే ఈరోజు జనసేన 100% సక్సెస్ రావటంలో కూడా ఫస్ట్ ప్లేస్లో నాగబాబు గారు ఉంటారు. కూటమిని అంటే కూటమిగా చేసి బీజేపీ, టీడీపీ, జనసేనని ఒక్కటి చేసి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్ర కీలకం. అయితే జనసేనను కట్టడి చేస్తుంటే జనసేనను ఎప్పటికప్పుడు బలపరుస్తూ జనసేన నుంచి ఎవరు కూడా బయటికి వెళ్లకుండా చాలా మందిని కట్టడి చేస్తూ అసలు పార్టీ విజయ తీరాలు నడిపించడంలో నాగబాబు గారు కృషి చేశారంటారు. డెఫినెట్గా 100% సార్. ఇప్పుడు 2 పిల్లర్స్, పార్టీని ఎవరెవరు సమర్థులు ఐడెంటిఫై చేయటం, పాలిట్ బ్యూరో నడిపించటం, విధి విధానాలుగా దశాబ్దం కాలం అనుభవం ఉన్న స్పీకర్గా చేసిన అనుభవం మనోహర్ గారికి ఉంటుంది. మనోహర్ గారు ఒకవైపు అయితే చాలా ఫ్యాన్స్ని పార్టీ కనెక్ట్ చేయటం, ఎక్కడ వీళ్ళు దాటిపోకుండా చూడటం, ఆ బాధ్యత అంతా తీసుకుంది ఎవరు? నాగబాబు గారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒక వీళ్ళు రైట్ టు లెఫ్ట్ లాగా 2 కళ్ళలాగా పనిచేశారు. నాగబాబు గారు ఒక ఫ్యామిలీ మెంబరే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తాడు, గమనించారు లేదు? ఆ వయసుకి కాదు ఇక్కడ, ఆ నాయకత్వ నాయకత్వానికి హోదాకు ఎదిగిన ఇదికి. అది నెల్లూరులో వీళ్ళంతా చదువుకున్నారు, ఒంగోలు ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయాలు ఫస్ట్ టైం మా అన్న దగ్గర నాగబాబు గారి దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. సరే, ఆ విధంగా నాగబాబు గారు ఒకవైపు ఆయన మంచి పీక్లో ఉన్న సమయంలో చాలా కార్యక్రమాలు కూడా వదిలేసి కూడా పిఠాపురంలో తను ఉండి తన తమ్ముడిని గెలిపించుకోవటంలో అహో రాత్రుల్లో ఆయన ఆరోగ్యాన్ని కూడా సైతం పనంగా పెట్టి కార్యకర్తలు సమన్వయం చేసి చూసారా. పిఠాపురం గెలుపు చారిత్రాత్మక అవసరం. ఆయన్ని ఎక్కువగా తిరగల పవన్ కళ్యాణ్ గారు, మొత్తం అంతా నాగబాబు గారు చూసుకున్నాడు. నాగబాబు గారు కాకుండా వాళ్ళ శ్రీమతి గారు, వాళ్ళ కూతురు ఇహారిక, వరుణ్ బాబు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి వాళ్ళకి జాకెట్ ముక్కలు పెట్టి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారంటే మామూలు విషయం చెప్పండి. తన రాజకీయం ఆల్మోస్ట్ ఎంపీ పదవి అనకాపల్లి కన్ఫర్మ్ అయిపోయింది. ఇల్లు కూడా తీసుకున్నాడు నాగబాబు గారు. చివరి నిమిషంలో బీజేపీ వాళ్ళు అడిగే తలికి సీఎం రమేష్కి ఇవ్వాల్సి వచ్చేతలకి అక్కడే మళ్ళీ త్యాగం చేశాడు. ఇక్కడ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ నాగబాబు గారు అనేది తొలి నుంచి కూడా వచ్చింది. అది కూడా బిఆర్ నాయుడు గారికి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఆయన పట్టించుకోలేదు. తర్వాత రాజ్యసభ కంపల్సరీ అనుకున్నారు. ఇప్పుడు లైన్లోకి వచ్చాం. మీరు తీసుకున్న టాపిక్ లో 3 స్థానాలు రాజ్యసభకి, 3ట్లో కంపల్సరీగా బీజేపీ ఒకటి, టీడీపీ ఒకటి, జనసేన ఒకటి అన్నారు. ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. నేను కూడా డెఫినెట్గా నాగబాబు డిజర్వ్డ్. ఆయన ఎంతో సాక్రిఫైస్ చేశాడు కాబట్టి వచ్చిన నోటి కార్డు వచ్చింది. పర్సనాలిటీ కూడా సరిపోతుంది రాజ్యసభలో నోటి కార్డు వచ్చింది కూడా. మనం అనుకున్నాం రాజ్యసభలో ఆయన కనుక ఉంటే చివరికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. రాజ్యసభలో ఉంటే 4 విభాగాల్లో జనసేన ఉన్నట్టు ఉంటుంది అనేది మనం అనుకున్నాం. నాగబాబు గారు అయిపోయింది అనుకున్న సమయంలో అదే సమయంలో ఏమైందంటే అండి, మీరు చెప్పినట్టు ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి బీసీ ఓట్లు దగ్గర తీసుకోవడానికి వైసీపీ ఆ రోజు ఎత్తుగడలో భాగంగా ఆర్ కృష్ణని ఉపయోగించారు. ఆర్ కృష్ణ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు ఆయనకి తెలంగాణ, ఆంధ్రాలో ఇక్కడ కూడా బీసీలని పార్టీకి దగ్గర తీసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆయనకి మాట ఇచ్చారంట. అందువల్ల ఆ కోటలో బీజేపీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదే సమయంలో టీడీపీలో ఎవరు వీళ్ళిద్దరు బీదా మత్సన్రావుకి నువ్వు పార్టీ రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ నీకు ప్రాధాన్యత ఇస్తారనే క్రమంలో ఆయన కమిట్మెంట్తో ఆయన ఇవ్వాల్సి వచ్చింది. ఇక 3వది సానా సతీష్. అటు పార్టీకి ఆర్థికంగా, ఇటు లోకేష్ బాబుకి చాలా దగ్గరగా పార్టీని గెలుపులో సానా సతీష్ కాకినాడ చెందిన వ్యక్తి, గోదావరి జిల్లాలో చెందిన వ్యక్తి, చాలా కీలకంగా పనిచేశాడు. ఆ విషయంలో అక్కడ కమిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ అన్నిటి రీత్యా మరి మరోసారి త్యాగానికి నాగబాబు గారు సిద్ధపడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగా ఏంటంటే కూటమి ఎక్కడ కూడా కాకూడదు, వాళ్ళు అడుగుతున్నారు కదా, సరే మనమే అనుకున్నారు. అదే సమయంలో తన అన్న తమ్ముడు ఏది చెప్తే అది నాకు పదవులు ముఖ్యం కాదని చెప్పేసి కూర్చున్నాడు. పదవుల కోసం ఎప్పుడు కూడా నాగబాబు గారు అడగల. ఈ రోజున ఆయనకి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి లెటర్లో 3 ఎందుకు ఇచ్చారు, తర్వాత క్యాబినెట్లో తీసుకోబోతున్నాడు ఫస్ట్ టైం ఇట్లా ఎవరు రాయరు, అంతే కదా, తీసుకుంటున్నామంటే ఈరోజు మంచి క్యాబినెట్ హోదాలో ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ 6 నెలలు టైం ఉంటుంది. అవును కదా సార్? అదే ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారంటే క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీగా పంపిస్తారా అనేది లేదు, ఇక్కడ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మంత్లోనే ఆయన మంత్రివర్గం గవర్నర్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెలలో ఏ శాఖ ఉండొచ్చు అంటారు? డెఫినెట్గా అంటే ఒక శాఖ ఖాళీగా ఉంది, అది కీలకమైన మైనింగ్ శాఖ ఆయనకు అప్పచెప్పొచ్చు అంటున్నారు.
ఓకే, మైనింగ్ శాఖ ఆల్రెడీ మన కొల్లు రవీంద్ర గారి దగ్గర అవును, ఆయన ఆబ్కారీ ఉంది కదా, ఎక్సైజ్ కూడా ఉంది కదా. ఓకే, ఓకే. ఒక ఎక్సైజ్కి ఆయనకు అంతకుముందు గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి మైనింగ్ ఈయనకి ఇవ్వచ్చు. ఏదైనా కానీ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే కీలకమైన శాఖ ఎడిదిరికి సివిల్ సప్లై సంస్కరణలు తీసుకొస్తాడు మనోహర్ గారు. అదేవిధంగా కందులు దుర్గ సినిమా, ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్, తర్వాత కల్చరల్ శాఖగా ఆయన అంత టూరిజం శాఖ ఆయన చేస్తున్నాడు. తర్వాత ఇంకపోతే 5 శాఖలతో సమర్థవంతంగా అసలు డిప్యూటీ సీఎం గారు ఎవరు అందనంత ఎత్తుగా ఆయన ఉన్నాడు. ఇక కీలకమైన శాఖ ఇస్తే కనుక డెఫినెట్గా డెడికేషన్తో నాగబాబు గారు చేసే అవకాశం ఉన్నది. అదే నాగబాబు గారు ఇస్తే కనుక ఈ పార్టీకి, ఈ కూటమికి మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం ఒకటి చర్చించాలి. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యంని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన. ఇక చిన్న సోదరుడు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగాను 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇక మిగిలిన నాగబాబు గారు కూడా త్వరలో క్యాబినెట్లోకి వెళ్ళబోతున్నారు. ఆ తల్లి అంజనాదేవి గారి యొక్క ఆనందం ఎలా ఉంటుందంటారు? అంజనాదేవి ఇది సార్ కావాల్సింది. ముగ్గురు కొడుకులు సినిమాలో సక్సెస్, ఇంకా ఆ మెగా కాంపౌండ్ కి ఇంకా పోటీ లేదు అక్కడ. రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా అన్నయ్య, ఉప ముఖ్యమంత్రిగా తమ్ముడు, మధ్యలో ఒక క్యాబినెట్ లోకి అన్న ఇంకొక నాగబాబు గారు రాబోతున్నారు. ఇంకా లేదు, ఏం చేయాలి? అవార్డులు వీళ్ళు సాధించలేదు. తల్లి అంజనాదేవి గారు ఎలా ఈ రోజున అంటే నిన్న ఆ పిలుపు వచ్చింది కాబట్టి చాలా ఎమోషన్స్, ఈ ముగ్గురు కొడుకుల్ని ఆమె అసలు మామూలుగా చూసుకోదు. అదే సమయంలో తల్లి మీద ముగ్గురికి, అంజనాదేవి గారికి ముగ్గురు అంత ప్రాణం. మరి ముఖ్యంగా ఇటువైపు ఆమె కళ్ళల్లో చూసి పద్మవిభూషణుడైన చిరంజీవి గారిని చూసింది. ఆయన ఎంత ఎత్తుకెదిగాడో. ఆ తర్వాత వారసుడుగా ఆ ఫ్యామిలీ నుంచి 8 మంది హీరోలు ఎదగటం చూసింది. తర్వాత కష్టపడి పవన్ కళ్యాణ్ పాపం ఎండలో మాడిపోయి ముఖమంతా ఇదైపోయి ఆరోగ్యం పాడైపోతే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది ఆ తల్లి. ఆ డొనేషన్, ఆ పార్టీకే తన డబ్బులు డొనేట్ చేసింది. అటువంటి సక్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు నాగబాబు పరిస్థితి వచ్చింది. నాగబాబు గారు కూడా మంత్రి అవుతున్న తల్లికి ఇంకెంతకంటే ఆ మెగా ఫ్యామిలీకి ఏం కావాలి సార్? మనం ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మోదీ గారిని కలిసిన తర్వాత వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నాగబాబు గారు కళ్ళమ్మ నీళ్లు తుడుచుకున్నాడు, గమనించలేదు. అంటే తమ్ముడి మీద అంత ప్రేమ ఉంటుంది. ఆ ఎమోషన్స్ అటాచ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదో చాలామంది విమర్శిస్తుంటారు వైసీపీ వాళ్ళు. నెక్స్ట్ స్టెప్, అబ్బా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి, ఈ అన్న ఉన్నాడు కదా, తమ్ముడు ఉన్నాడు కదా, మరి అన్నకు కూడా మంత్రి పదవి ఇవ్వాలంటారు వీళ్ళు. ఎవరికి ఇవ్వాలో ఈ రోజుని ఈ పార్టీని కనిపెట్టి ఈ కూటమి గెలవడానికి ఎంత నాగబాబు గారు కృషి చేసింది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆ రోజు నాగబాబు గారి విషయంలో ఒకరు గమనించాలి. ఆ కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో ఒక సన్నివేశాన్ని, అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చిరంజీవి గారికి పాదాభివందనం చేయడము, నమస్కారం, చిరంజీవి పూలమాల వేసి అతన్ని హగ్ చేసుకోవడం చూసి తన అన్న ఈ తమ్ముడు, ఎందుకంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు క్లోజ్గా ఉంటారు, చిరంజీవి గారితో కొంత ఇదే ఉంటుంది అనమాట. అన్న ఎప్పుడు ఇది ఉంటారు. అన్న అంటే ఇద్దరికి గౌరవము చాలా ఉందాగుంటారు. కానీ పెద్దన్న వచ్చి చిన్నన్న తమ్ముడిని ఇలా చేసుకోవడాన్ని చూసి నాగబాబు గారు ఇంకా ఆనందపడ్డారు కదా ఆ రోజు. డెఫినెట్గా ఇంకంతకంటే ఆయన కావాల్సిందే. అన్ని రకాలుగా మీరు అన్నట్టు అంజనాదేవి గారు చాలా హ్యాపీగా ముగ్గురు కొడుకులు ఇంత కళ్ళమ్మట ఆయన చూస్తా, నేను ఇంత నా బిడ్డలు ఇంత ప్రయోజకులయ్యారు అని చెప్పి ఆనందం ఇంకంతకంటే ఏం కావాలి. అదేవిధంగా మీరు అన్నట్టు అండి, ఎమ్మెల్సీ చాలామంది అనుకుంటున్నారు 6 నెలల తర్వాత ఏం కాదు, 6 నెలలు టైం ఉంటుంది కదా. వైసీపీ వాళ్ళు 3 రిజైన్ చేశారు. దాని మీద మోజేస్ రాజు నిర్ణయం తీసుకోవాలా, మండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్గా ఎమ్మెల్సీ అవ్వచ్చు. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోయినా 6 నెలలు టైం ఉన్నది కాబట్టి హ్యాపీగా మళ్ళీ మార్చిలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది ఎమ్మెల్సీలు. ఏ విధంగా అయినా మంత్రి పదవిగా ఉండొచ్చు, 6 నెలలు చేయొచ్చు. ఈలోపు ఎమ్మెల్సీ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి నాగబాబు గారికి ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు. ఎప్పుడు ఆయన అడగల తమ్ముడు చాటున, తమ్ముడు ఒక మాట అంటే అసలు తట్టుకోలేడు, అట్లే అన్నను ఒక మాటను తట్టుకోలేడు. అభిమానులు కావచ్చు, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా కాంపౌండ్కి మంచి రోజులు వచ్చినాయి అనేది మనం అనుకోవాలి. ఓకే, మంచి రోజులు అంటే ఫైనల్గా ఒకటే అనుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల మెగా కాంపౌండ్ నుంచి, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి హోదాలో నాగబాబు గారు అలా అసెంబ్లీకి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ సన్నివేశం. నెక్స్ట్ లెవెల్. ఒక సింహం పులి 2 వస్తున్నట్టుగా ఉంటుంది. ఇక ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా స్ట్రాంగ్ ఇది ఉంటుంది. అంతే కదండి, ఇద్దరు రావటం అసెంబ్లీలో. ఆల్రెడీ ఆయన బావమర్ది లెజెండ్ బాలయ్య అసెంబ్లీలో, బాలయ్య ఒకవైపు మెగాస్టార్ నుంచి ఇద్దరు. అసలు ఎలా ఉంటుంది అసలుకి సినీ గ్లామర్ తో రసవత్తరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేది మనం
ఇది చేసుకోవాలి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను అక్కడ ప్రత్యేకంగా మాకు పాసులు ఇచ్చారు, వెళ్ళాము. ఆ ప్రమాణం చేసేటప్పుడు చూడాలనేది కోరిక. అప్పుడు నాగబాబు గారు కూడా వచ్చారు. ఎందుకంటే తన తమ్ముడు ఆ పొజిషన్ రావాలని ఆ తాపత్రయపడ్డాడు పాపం. ఇలా మామూలు విషయం కాదు కదండి. ఎవరు అంత సాక్రిఫైస్ చేసి ఉంటారు చెప్పండి. ఆ విధంగా ఆ కోరిక ఆ రోజు తమ్ముడు కోసం ప్రమాణ స్వీకారానికి వచ్చిన నాగబాబు నేను చూసా. ఇప్పుడు నాగబాబు గారు అదే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతాడు. దానికి తమ్ముడు అన్న రాబోతున్నారు. తల్లి అంజనాదేవి గారు ఆశీస్సులు అంటే మెగాస్టార్ కూడా డెఫినెట్ గా వెళ్తాడు. నాగబాబు కోసం తల్లిని కూడా తీసుకుని వెళ్ళి ఆ రోజు ఆయన తీసుకునే తల్లి కళ్ళలో ఆనందం చూడాలి. అయితే త్వరలో నాగబాబు గారు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్నాడు. అదే ఓకే, చూద్దాం ఆ సన్నివేశం ఎలా ఉండబోతోంది, ఏం కదా మెగా ఫ్యామిలీలో ఎలాంటి ఆనందం వెల్లువిరుస్తుంది అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే.